అది పైలట్ కాదింకా. అది ఇంకా కో పైలటే. అందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమంలోకి స్వాగతం. చాలా కాలం తర్వాత మీ ముందుకొస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. చాట్ జీపీటీ ప్రభంజనంతో ఆ పేరు వినని వారు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మందే ఉండుంటారు. న్యూస్ పేపర్ల దగ్గర నుంచి యూట్యూబ్ వీడియోల దాకా చాట్ జీపీటీ అది చేస్తుంది, ఇది చేస్తుంది, ప్రోగ్రామర్లకు ఇంకా అవసరం ఉండదు, భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటే ఉంటుంది అని చాలామంది కుదరగొడుతూ ఉంటారు. వీటిలో నిజాలెంత? అసలు నిజమైన ప్రోగ్రామర్లు వీటి గురించి ఏమనుకుంటున్నారు? ప్రోగ్రామర్లు వీటిని వాళ్ళ నిజ జీవితంలో ఎలా వాడుతున్నారు? ఈ విషయాలని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? నాకు కూడా వీటి మీద ఎవరితోనైనా మాట్లాడాలి అనిపించింది. తెలుగు ట్విట్టర్తో పరిచయం ఉన్న వాళ్ళకి దిలీప్ మిరియాల గారు ఎక్కడో చోట తారసపడే ఉంటారు. నవతరపు ప్రోగ్రామింగ్ సంబంధించిన విషయాల్ని తెలుగులోనే మాట్లాడి తెలుగులోనే వాటి గురించి చర్చిస్తే ఇది విన్నవాళ్ళకి ఇంకాస్త దగ్గరగా అదే చాలా అంత కష్టమైన విషయాలు ఏమీ కాదు అనిపిస్తుంది అనేది నా నమ్మకం. ఆ నమ్మకాన్ని ఇంకోసారి నిజమా కాదా చూడడానికి దిలీప్ గారితో ఈ సంభాషణని మీ ముందు తీసుకొస్తున్నాను. ఇది మీకు నచ్చితే మీరు తప్పకుండా నాతో మీ అభిప్రాయాలు పంచుకోండి. నచ్చకపోయినా చెప్పండి. ఇంకా ఈ కార్యక్రమంలోకి వెళ్దాం. ఈ కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒక చిన్న గమనిక. స్టూడియోలో రికార్డింగ్ చేయకపోవడం వల్ల కాస్త ఆడియో కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందికరంగా ఉండొచ్చు. నన్ను క్షమిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. హలో దిలీప్ గారు. నమస్కారం విజయ్ గారు. మీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆహ్, మనం అందరూ మాట్లాడుకున్న జనరేటివ్ ఏఐ గురించి వినేవాళ్ళు ఎవరు ఉండరు ప్రస్తుతానికి. ఈనాడు పేపర్ ఓపెన్ చేసినా, లేకపోతే ట్విట్టర్‌లో చూసినా, అయితే ఈ మధ్య పొద్దున వాట్సాప్ గ్రూప్‌లో కూడా మన బంధువులు జనరేటివ్ ఏఐ వాడి రకరకాల ఇమేజ్‌లు గుడ్ మార్నింగ్ పెట్టి పంపిస్తున్నారు ఈ మధ్య. కాబట్టి మన శ్రోతలకు కానీ, లేకపోతే ఆహ్, ఆంధ్రదేశంలో గాని ఎక్కడైనా ఆంధ్ర, తెలంగాణలో తెలుగు వాళ్ళకి చాట్ జీపీటీ అంటే తెలియని వాళ్ళు చాలా తక్కువ మందే ఉండుంటారు. కానీ ముఖ్యంగా ప్రోగ్రామర్లకి చాట్ జీపీటీ వల్ల ఉపయోగాలు, నష్టాలు లేకపోతే మీరు చాట్ జీపీటీ వాడుతున్న ఒక గ్రాహకులుగా మీకున్న అభిప్రాయాలు శ్రోతలతో పంచుకుంటారని జెప్పి ఈరోజు మిమ్మల్ని ఈ కార్యక్రమంలోకి ఆహ్వానించాను. ముందుగా మీకు స్వాగతం. ధన్యవాదాలండి. ఆహ్, మీ హ్మ్. గురించి మీ మాటల్లోనే ఆహ్, మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోగలిగితే చాలా బావుంటుంది. నేను మీ గురించి బోలెడు జెప్తాను ముందు. ఆహ్, కాకపోతే మీరే మీ గురించి చెప్తే చాలా బావుంటుంది. ఆహ్, నా పేరు దిలీప్ మిర్యాల అండి. నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని. ఒక 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఈ రంగంలో. ఆహ్, తెలుగు మీద నాకు అభిమానం. ఆహ్, అందుకని నా ఖాళీ సమయంలో కొన్ని తెలుగుకి సంబంధించిన పరికరాలవి తయారు చేస్తుంటాను. వాటిలో ఆహ్, చాలా ప్రసిద్ధి చెందింది, చాలామంది వాడుకదారులున్నది చందం. ఇది ఆహ్, పద్య ఛందస్సులను, తెలుగు పద్య ఛందస్సులను గుర్తిస్తుందనమాట. తెలుగు పద్యాలు రాయడానికి ఆహ్, కొత్తగా తెలుగు పద్యాలు రాస్తున్న వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉందని వాడుకదారులు చెప్తున్నారు. నేను ప్రస్తుతం న్యూయార్క్‌లో ఒక ఫైనాన్షియల్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఆహ్, నే నేను దైనందిన జీవితంలో ఆహ్, చాట్ జీపీటీ లేదా ఎల్ఎల్ఎం లేదా జనరేటివ్ ఏఐ ఈ 3 పదాలు బాగా వినిపిస్తున్నాయి. 3 మూడిటిని పర్యాయ పదాలుగానే చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. ఆ మూడిటి మధ్య కొంచెం వ్యత్యాసం ఉన్నా ఆహ్, ఈ 3 పదాలు ఆహ్, ఒకే ప ఒకే విషయంగా అందరూ భావిస్తున్నారు. దాని గురించి నా అనుభవాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. చాలా సంతోషం అండి. సో, మనం జనరేటివ్ ఏఐ గురించి మాట్లాడాం కాబట్టి, ఆ జనరేటివ్ ఏఐ ఎళ్ళే ముందు మీరు ఆహ్, చందం తయారు చేయడానికి ఉండే ఆహ్, మీ తెలుగు మీద ఉండే అభిరుచి అని చెప్పారు. ప్రోగ్రామింగ్ ద్వారా ఇలా చేయొచ్చు అని చెప్పి మొట్టమొదట మీకు ఎప్పుడు అనిపించింది? ఆహ్, 2008లోనండి. ఆహ్, అంటే తెలుగు మీద అభిమానం ఉంది. పద్యాల మీద ఆసక్తి ఉంది. ఆహ్, కాకపోతే ఛందస్సు అనేది ఆహ్, మీరు ఆహ్, చూస్తే అది ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ అన్నమాట. ఒక గణిత సమస్యలాగే కనిపించిందన్నమాట.
ఓకే. ఇంత చిన్న గణిత సమస్యకి ఎందుకు ఒక పరికరం తయారు చేయకూడదు అని ఒక పద్యాన్నిస్తే, ఆ పద్యం లో ఉన్న గణాల విభజన చేద్దాం అని మొదలుపెట్టాననమాట. ఆ ఘన విభజన జరిగిన తర్వాత దాన్ని ఆహ్, ఆహ్, దానిలోని ఎలాగా పద్య ఛందస్సుల్ని కనిపెట్టొచ్చు అనేది కొంచెం తర్వాతి లెవెల్ ఇంప్రూవ్‌మెంట్ అనమాట. ఆ రకంగా చందం ఆవిష్కరింపబడింది. తర్వాత కొంతమందికి చూపించిన తర్వాత దీనిలో బోలెడన్ని ఉదాహరణ పద్యాలు, దీంట్లో ఇంకా చాలా ఆహ్, రూల్స్ ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఆ రూల్స్ అన్ని తెలుసుకోవడానికి కొంచెం ఛందస్సు మీద ఒక సంవత్సరం పాటు ఆహ్, ఆహ్, నేర్చుకున్నాను, పని చేశాను. సో, ఆ రకంగా చందం రూపుదిద్దింది. ఆహ్, దానికి నేను పెద్దగా పబ్లిసిటీ ఏమి చేయలేదు. తెలుసున్న 4 గ్రూపుల్లో పోస్ట్ చేశాను. ఆ తర్వాత వాడుకదారుల ద్వారానే అది ఆహ్, ప్రస్తుతం ఆహ్, జన ఆహ్, కొత్త రచయితలందరూ వాడుతున్నారనమాట. చాలా సంతోషమండి. మరి స్కూళ్ళల్లో వాటిలో ఏమన్నా దాన్ని ఆహ్, పిల్లలకి అలవాటు చేసే పనేమన్నా తెలుగు రాష్ట్రాల్లో ఏమన్నా జరిగిందా మీకు తెలిసి? ఆ! జరిగిందండి. నేను ఆహ్, మొన్న ఆగస్ట్‌లో ఇండియా వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆహ్, ఒక ఒక గ్రూప్ పరిచయమైంది నాకు. ఆహ్, ఆ గ్రూపు ఏంటంటే అందరూ కొత్తగా పద్యాలు రాయడం నేర్చుకున్న వాళ్ళే అన్నమాట. వాళ్ళ యొక్క వయస్సు చూస్తే 16 సంవత్సరాల నుంచి 70 ఏళ్ల వరకు ఉన్నారన్నమాట ఆ గ్రూప్‌లో. తోపెల్ల బాలసుబ్రహ్మణ్యం గారని చెప్పి ఆయన ఆహ్, పద్యాలు ఆహ్, పద్యాలందరికీ నేర్పించి వాళ్ళ చేత పద్యాలు రాయిస్తారన్నమాట. ఛందస్సు నేర్పించి పద్యాలు రాయిస్తారు. అంతకు ముందుగా కవితలు రాసే వాళ్ళని పద్య రచయితలుగా మార్చారు. అలాగే ఒక ఇంగ్లీష్ లెక్చరర్ ఆయన. పేరు సమయానికి గుర్తు రావడం లేదు. ఆయన వరంగల్‌లో కాలేజీలో పిల్లలకి నేర్పిస్తున్నారు. ఛందస్సు ఎలా రాయాలని. ఆహ్, చంద ఇది దానికోసం పరికరాన్ని వాడిస్తున్నానని చెప్పారనమాట. దగ్గర దగ్గర ఒక 100 మంది స్టూడెంట్‌లకి ఆయన నేర్పిస్తున్నానని జెప్పారు. ఆహ్, 10, 10 తరగతి నుంచి డిగ్రీ చదివే చదివే పిల్లల వరకు ఆయన దగ్గర నేర్చుకుంటున్నారని ఆయన జెప్పారనమాట. అద్భుతం అండి. సో, ఇప్పుడు ఎలాగో పద్యం గురించి మాట్లాడుకున్నాము. ఆహ్, దాని వాడకం గురించి చూస్తున్నాం. ఈ చాట్ జీపీటీ గురించి ఈరోజు మాట్లాడుకుందాం అనుకుంటున్నాం గాబట్టి, జనరేటివ్ ఏఐ గాని, చాట్ జీపీటీ గాని, మనం ఒక తెలుగు పద్యం ఇస్తే దాంట్లో గణాల్ని లెక్కించి, దాని ఛందస్సు గురించి మాట్లాడగలిగే శక్తి ఆహ్, మన ప్రస్తుతం ఉన్న చాట్ జీపీటీ 4 కానీ, లేకపోతే గనక 3.5 లేకపోతే బార్డ్ గాని, మోడల్స్ గాని ఉందా ఆల్రెడీ? లేకపోతే దాన్ని పరీక్షించారా? లేకపోతే ఇంకా లేదా? దాన్ని నేను పరీక్షించానండి. కాపోతే దానికి వెనక జరుగుతున్న నియమాల గురించి తెలియదు అన్నమాట. సో, ఓహ్! దానివల్ల అవి సరిగ్గా గుర్తించట్లేదు. ఇప్పుడు మీరు చాట్ జీపీటీలోకి వెళ్లి నాకు ఆటవెల్ది పద్యం ఒకటి రాయాలి అని అడిగారనుకోండి. అది ఒక పద్యం రాసి పెడుతుంది. అది చూడడానికి చాలా పద్యం లాగే ఉంటుంది. కానీ గణాలు మీరు సరిజూసినప్పుడు అది ఆహ్, సరిపోవు. సరిపోకపోవచ్చన్నమాట. దానికి ఆ! అర్థం గూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే తెలుగు మీద తెలుగు మీద వాళ్ళు దాన్ని ట్రైన్ చేయలేదు. ఆహ్, అవును. మేబీ ఎక్కువ తెలుగు భాష డిజిటైజ్ కాకపోవడం ఒక సమస్య అయ్యుండొచ్చు. అవును. అలాగే చాలా నిఘంటువులు అందుబాటులో లేకపోవడం, పర్యాయ పదాలు ఇవన్నీ పద్యం రాయడానికి అవసరమండి. కాబట్టి ఆహ్, దానికి నేర్పించకపోవడం వల్ల అది చేయలేదు. కానీ సరిగ్గా నేర్పించి సరైన డేటా ఇస్తే చేయగలదని నాకు గట్టి నమ్మకం. ఆ! మరి మీరు ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు మీ మీకంటూ కొన్ని ఇష్టమైన కొన్ని ప్రోగ్రామింగ్ పరికరాలుంటాయి. కొందరికి జావా ఇష్టం, కొందరికి జావా స్క్రిప్ట్ ఇష్టం. మీ అభిరుచి ఏంటి? మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఎక్కువ ప్రోగ్రామింగ్ రాద్దాం అనుకుంటారు? నేను మ మొదలుపెట్టింది సి నుంచి మొదలుపెట్టానండి. సి తర్వాత సి షార్ప్ తర్వాత పైథాన్, జావా స్క్రిప్ట్, నోడ్, సో వీబీ చాలా హ్మ్. అంటే కొత్తగా వచ్చే ఆహ్, భాషను ప్రతీదీ ప్రయత్నిస్తాను. ఆహ్, ఓహ్!
వాడుకలో ప్రతిరోజు కుదరకపోవచ్చు ఉద్యోగం వల్ల. కాకపోతే ప్రతి భాష ఏమిటి? ఇది ఆహ్, మిగతా వాటికంటే ఎందుకు విభిన్నం అన్నది తెలుసుకోవడం నాకు ఇష్టం అన్నమాట. ఆహ్, ఓకే. ఓకే. సో, ప్రోగ్రామింగ్‌ని మీరేదో ఉద్యోగానికి సంబంధించిన ఏదో ఒకటే కాకుండా దాన్ని ఒక ఆహ్, దాని మీదుండే రుచి కారణంగా ఎన్ని కొత్తవొచ్చినా గూడా మీరు దానికెప్పుడు కొత్తవి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అవునండి. ఇప్పుడు మరి చాట్‌జీపీటీ ఆహ్, ఆగమనంతోటి ఆ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం గానీ, లేకపోతే మీరు రోజువారీ ప్రోగ్రామ్‌లు కొత్తవి సృష్టించడం గానీ మీకెలా ఉపయోగపడుతుంది? దాన్ని ఎంతగా మీరు వాడుతున్నారు? గత 6 నెలలుగా 6 నెలలు, 6 నెలలకు ముందు అని చెప్పొచ్చండి. ఆహ్, 6 నెలలకు ముందు నేను పనిచేసే విధానం వేరు. ఇప్పుడు 6 నెలల తర్వాత నేను పనిచేస్తున్న విధానం వేరు. ఎందుకంటే ఆహ్, కొన్ని కొన్ని పనులు నాకు ఆహ్, అవసరమైనవి. కానీ ఆహ్, చేయడం కొంచెం బద్ధకం వస్తుందన్నమాట. ఉదాహరణకి ఆహ్, టెస్ట్ కేసెస్. ఇవి రాయడం అనేది చాలా అవసరం. అత్యవసరం. కాకపోతే ఏంటంటే కొంచెం శ్రమతో కొంచెం కూడుకున్నవి. ఆహ్, ఆహ్, సో, అలాంటి వాటిని రాయడానికి. అలాగే కోడ్ రీఫాక్టర్ చేయడానికి. అంటే ఆహ్, ముందుగా ఒక వెర్షన్ రాస్తాము. తర్వాత దాన్ని మరింతగా సరిదిద్ది, మెరుగులు దిద్ది రెండో వెర్షన్ రాస్తాము. ఆ తర్వాత మూడో వెర్షన్. అలా పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్‌మెంట్స్ చేస్తాము. సో, రీఫాక్టరింగ్ కోసం వాడుతూ ఉంటాను. తర్వాత నేను రాసిన కోడ్‌ని వేరే వాళ్ళు రివ్యూ చేయడానికి ముందుగా చాట్‌జీపీటీని అడిగి దీన్ని ఆహ్, దీనిలో ఏం తప్పులున్నాయి? లేదంటే దీన్ని ఆహ్, ఒక రివ్యూవర్‌గా వాడుతున్నాను దాన్ని. ఓకే. లేదంటే సమస్యలు గుర్తించడానికి ఉదాహరణకి సెక్యూరిటీ థ్రెట్స్ ఏమైనా ఉన్నాయా నా కోడ్‌లో? అది గుర్తించడానికి నాకు చెప్తుందనమాట. ఆహ్, అలాగే ఒక భాషలో రాసిన ఉదాహరణకి నేను పైథాన్‌లో ఒక కోడ్ రాసాను. కానీ దాన్ని నేనొక సీక్వెల్‌లో దానికి ఈక్వివలెంట్ రాయాలి. సమాంతరంగా సీక్వెల్‌లో ఒక స్టోర్ ప్రొసీజర్ రాయాలనుకున్నాను. ఆహ్, రాయొచ్చు. ఒక రోజు పట్టొచ్చు. అదే నేను అదే స్నిప్పెట్‌ని చాట్‌జీపీటీకి ఇస్తే నాకు అంటే వితిన్ ఏ ప్రాంప్ట్ ఆర్ వితిన్ ఆహ్, 1, 2 ప్రాంప్ట్‌లోనే నాకు సరైన సమాధానం రావచ్చనమాట. అవును. సో, ఈ యాక్చువల్‌గా రకంగా అది చాలా అద్భుతంగా ఉంటుందది. ఆ! యాహ్! చెప్పండి మీరు. ఆ! హుహు. సో, ఈ రకంగా రకరకాలుగా వాడుతున్నామండి. ఆహ్, ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఒక 2 నెలల క్రితం మాకు ఒక రీసెర్చ్ టీమ్ ఉంటుంది. వాళ్ళు మాకు మోడల్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. దాన్ని మేము కోడ్ కింద కన్వర్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది గత 2 ఏళ్ళు, 3 ఏళ్లుగా జరుగుతున్నదే. వాళ్ళు రకరకాల లాంగ్వేజ్‌ల్లో రాస్తుంటారు. ఎందుకంటే ఆ టీమ్ వాళ్ళు ఆహ్, వేరే వేరే లాంగ్వేజ్‌లో రాస్తుంటారు. కానీ మా ప్రొడక్ట్‌లోకి వెళ్ళడానికి ఒకే లాంగ్వేజ్‌లో రాయాల్సొస్తుంది. ఉదాహరణకి సి షార్ప్ అనుకుందాం. వాళ్ళు ఒక్కోసారి ఎక్సెల్‌లో ఇస్తారు. ఒక్కోసారి పైథాన్‌లో ఇస్తారు. ఒక్కోసారి ఆర్‌లో ఇస్తారు. మేము అది కోడ్‌ని అర్థం చేసుకొని దాన్ని సి షార్ప్‌లోకి మార్చుకోవడానికి మాకు ఒక 2 వారాలు టైం పడుతుందనుకుందాం. అదే చాట్ జీపీటీని ఉపయోగిస్తే ఆహ్, మాకు ఒక రోజులోనో, 2 రోజుల్లోనో ఆ పని పూర్తయిపోతుందన్నమాట. అసలు అంటే ఒక, ఒక ప్రాజెక్ట్ పరంగా చూసినా, కంపెనీ పరంగా చూసినా ఇది ఆ! అద్భుతం గదా! వాళ్ళకి. అంటే అద్భుతమండి. మేనేజ్‌మెంట్‌కి కానీ, ఈవెన్ మనకు కూడా ప్రోగ్రామర్‌లకు కూడా అది ఆహ్, చిన్న సేవింగ్స్ కావివి. ఎందుకంటే అర్థం చేసుకోవడంలో తప్పులు జరగొచ్చు. ఆ తప్పులు సరిదిద్దడానికి మళ్ళీ అవునండి. కొత్త టెస్ట్ కేస్‌లు అలాంటివి ఉండొచ్చు. యాంత్రికంగా అవును. చేయడం వల్ల అటువంటి తప్పుల్ని చాలా వరకు తగ్గించొచ్చనుకుంటాను. చాలా వరకు తగ్గించొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము ఒక పెద్ద పెద్ద మోడల్స్ వస్తే దాన్ని మేము ఆహ్, దానికున్న సైజ్ రిస్ట్రిక్షన్స్ వల్ల ప్రస్తుతము కొన్ని కీవర్డ్స్‌ని అది యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని పంపించాల్సొస్తూ ఉంటుంది. అది కొంచెం కొంచెం శ్రమ. కాకపోతే అది కనీసం మనుషులు చేయాల్సిన శ్రమ. అవును. మనుషులు 10 ఆ! మంది మనుషులు కలిసి అర్థం చేసుకోవడం కన్నా 10 ముక్కలుగా కోసి దానికి పని ఇవ్వడం ఇంకా కాస్త సులువైన పనిలాగే అనిపిస్తుందేమో. అవును. అవునండి.
కాకపోతే ఉపయోగించిన ప్రతిసారి భయమేస్తుందనమాట. అవును. ప్రస్తుతం ఇలా చేయగలుగుతోంది. రేపొద్దున్న ఆహ్, హ్మ్, ఆహ్, మరెలా చేస్తుంది? అవునవును. ఇంకెంత యాక్చువల్‌గా నేను వేగంగా అడగబోయే చేయగలదో, ప్రశ్న ఇంకెంత గొప్పగా చేయగలదని. అవును. నేను అదే దాని గురించి అడగబోతున్నాను. ఈరోజు ఇంత అద్ ఈ ఆహ్, నిన్నో మొన్నో ఐ థింక్ 2 రోజుల క్రితమో గూగుల్ వాళ్ళ జెమినై రిలీజ్ చేశారు వాళ్ళు. ఆహ్, అలా అందరికి అట్‌లీస్ట్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన దాంట్లో వాళ్ళు చూపెట్టిన ఆహ్, దాని యొక్క కోడింగ్ ప్రతిభ ప్రపంచంలో 95% మంది కన్నా బావుంటుందంట. అది రాయగలిగే కోడ్ యొక్క క్వాలిటీ అంతమంది కన్నా బావుంటే, మనం, మనం రాసేది సరిగ్గా ఉందా లేదా అనటం కన్నా గూడా, అది రాసింది మనకు సరిపోతుందా లేదా అని చూసి చెకింగ్ జేయడం తప్పించి మనం చేయాల్సిన పని ఇంకేమి ఉండదేమో కొన్నాళ్ళల్లో. ఆహ్, అదే అదే ఖచ్చితంగా జరుగుతుందండి. ఆహ్, ఇప్పటికే మీరు చూస్తున్నారో లేదో ప్రతి ప్రొడక్ట్‌లోనూ ఆహ్, ఒక ప్రాంప్ట్ సెక్షన్ ఒకటి యాడ్ చేస్తున్నారు లేదండి. ప్రాంప్ట్ సెక్షన్. ఆహ్, మనం ఇదివరకు యూజర్‌గా ఇచ్చే ఇన్‌పుట్స్‌ని మనము ఇప్పుడు ఇంగ్లీష్‌లో ఇవ్వచ్చనమాట. అవును. ఇలా ఒక కంప్యూటర్‌ని అడిగి కోడ్ రాయడము ఇలా చేయడం వల్ల, ఇప్పుడు కొత్తగా ప్రోగ్రామింగ్ నేర్చుకుంటునే వాళ్ళకి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు, అలానే వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు గూడా మార్పు జరిగుంటుంది గదా! ఇప్పుడు నేను గనక ఆహ్, ఈరోజు ఇంజినీరింగ్‌లో గనక చేరాననుకోండి, లేకపోతే నాకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అంటే ఇష్టము. ఇంగా నెక్స్ట్ 6 ఏళ్లలో నేను ఈ ఉద్యోగుడిగా ఎక్కడికో చేద్దాం అనుకుంటున్నాను. అలాంటప్పుడు 6 ఏళ్ల తర్వాత జరగబోయేదాన్ని ఊహించడం అనేది వీళ్ళు చేయాల్సిన పనే. చాలా కష్టమైనదైనా గూడాను, ఇంత వేగంగా ఈ జరుగుతున్న ఈ మార్పులకు అనుగుణంగా ఇప్పుడు వీళ్ళేం నేర్చుకుంటే భవిష్యత్తులో ఉద్యోగాలు ఎలాంటివి ఉంటాయో అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ అభిప్రాయాలేమన్నా ఉన్నాయా వాటి మీద? అంటే ఎలాగా దీనిలో మార్పులు చూడబోతున్నామో, వాళ్ళ ఉద్యోగాల్లో ఉండే తేడాలు ఎలా ఉండబోతున్నాయో, 6 ఏళ్ల తర్వాత వీళ్ళు వెళ్లి నేను కొత్తగా ప్రోగ్రామింగ్ అంటే ఇది కొత్తగా మీ ప్రోగ్రామింగ్ ఫ్రేమ్‌వర్క్‌లు నేర్చుకొని చేస్తాను. ఓ 3 వారాల ఆహ్, ఆన్ బోర్డింగ్ టైమ్ కావాలి అంటే ఊరుకుంటారా ఎవరైనా? హ్మ్. ఇది ప్రస్తుతానికి ఎవరు చెప్పలేరని అనుకుంటున్నాను సమాధానం. ఒక సంవత్సరం తర్వాత లేదా 2 ఏళ్ల తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్పడం అనేది చాలా కష్టమండి. ఒక 6 నెలల క్రితం చాట్ జీపీటీ అనౌన్స్ అయిన తర్వాత చాలా కంపెనీల్లో ఒక రకమైన ఆహ్, దాన్నేమంటారు? ఒక టెన్షన్ అన్నమాట. వాతావరణాన్ని చూసాం. ఆహ్, అంటే మా కంపెనీ సస్టైన్ అవుతుందా? అసలు మా కంపెనీ బతికి బయట కడుతుందా? అనే అనుమానం చాలా మందికి వచ్చింది. ఈవెన్ చాలా పెద్ద పెద్ద కంపెనీలకు కూడా అనుమానం ఉందన్నమాట. కొన్నాళ్ళ తర్వాత మా పరిస్థితి ఏంటి? కాకపోతే స్టూడెంట్స్‌కి చెప్పేదేంటంటే విద్యార్థులకి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నది ఆహ్, వాళ్ళు నేర్చుకుంటున్నది మరింతగా నేర్చుకోవాలి. వీటిని ఒక టూల్‌గా, ఒక పరికరంగానే మనం భావించాలి తప్ప, దీన్ని మనకి ఆహ్, హ్మ్, పోటీ అని భావించకూడదు. ఆహ్, ఇప్పుడు కొత్తగా ఇంజినీరింగ్‌లో జాయిన్ అయిన వాళ్ళు లాంగ్వేజ్‌లు నేర్చుకోవాలి. వాటి బేసిక్స్ నేర్చుకోవాలి. ఫౌండేషన్ నేర్చుకోవాలి. ఆహ్, ఆ తర్వాత చాట్ జీపీటీ ఆహ్, లేదా ఎల్ఎల్ఎంలు వీటిని కూడా నేర్చుకోవాలి. వాటిలో కూడా ప్రావీణ్యత సాధించాలన్నమాట. నా 8 ఏళ్ల కూతురు, అలాగే మా 10 ఏళ్ల అమ్మాయి వీళ్ళిద్దరికీ చాట్ జీపీటీలో ఎలా వాడాలి? వాళ్ళ హోమ్ వర్కుల్లో ఎలాంటి సహాయం చేసుకోవాలని జెప్పి, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ స్కూళ్ళల్లో మాట్లాడుకొని వాళ్ళు దాని ద్వారా వాళ్ళ పని చాలా ఫాస్ట్‌గా చేసుకుంటున్నారు. ఇది ఎంత దాకా వచ్చిందంటే, వాళ్ళ స్కూల్‌లో టీచరు మీరు ఇంట్లో హోమ్ వర్క్ చేయడం నిషేధం. ఇంగ్లీష్ హోమ్ వర్కు స్కూల్లోనే చేయండి. ఇళ్ళకెళ్తే మీరందరూ చాట్ జీపీటీ లాంటి వాడు చేసేస్తున్నారు అని జెప్పి, మా పెద్దమ్మాయిని వాళ్ళ స్కూల్లోనే హోమ్ వర్కులు జేపిస్తున్నారు. అంత దాకా వచ్చింది. ఇలానే ఉంటే రేపు మనం ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు గానీ, లేకపోతే స్కూళ్ళల్లో మన భారతదేశంలో మనకి ఎలాగో మార్కుల మీద ఉండే శ్రద్ధ అంతా ఇంతా గాదు. చిన్నప్పుడు సంస్కృతం నేర్చుకోవడం ఎందుకురా అంటే, అందులో ఒక్క దాంట్లోనే ఇంగ్లీష్‌లోనో, తెలుగులోనో రాసేసి 97 మార్కులు, 98 మార్కులు తెచ్చుకోవచ్చు అని చెప్పి అయి జేసుకునేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఈ చాట్ జీపీటీ రావడం వల్ల ఇంకొన్ని షార్ట్ కట్స్ తీసుకొని
ఫాస్ట్‌గా ఏదో ఎగ్జాముల కోసం చదివేసే అలవాటు కూడా పెరిగే అవకాశం ఉంది అని నాకు అనిపిస్తుంటుంది. మీరు ఏకీభవిస్తారా దానితోటి? ఆహ్, పూర్తిగా కాదండి. ఎందుకంటే ఈ ఈ సమస్య మొదటిసారి గాదు మనుషులకొచ్చింది. కాలిక్యులేటర్లు కనిపెట్టినప్పుడొచ్చింది. కంప్యూటర్లు కనిపెట్టినప్పుడొచ్చింది. ఇప్పుడు మా ఇప్పుడు అదే సమస్య మళ్ళీ మనకి ఓ 20 ఏళ్ల తర్వాత ఈ చాట్ జీపీటీ ద్వారా వచ్చింది. ఆహ్, ఇప్పుడు కాలిక్యులేటర్లొచ్చినంత మాత్రాన మనము లెక్కలు నేర్చుకోవడం మానేయలేదు కదా! సో, కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే, ఫౌండేషన్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. కాకపోతే ఎలా నేర్చుకుంటామనేది మాత్రం ఖచ్చితంగా మార్పుంది. నేను కొత్త టెక్నాలజీస్ కొన్ని నేర్చుకుంటున్నాను ఈ మధ్య కాలంలో. వాటిని నేర్చుకోవడానికి నేను చాట్ జీపీటీని ఒక పరికరంగా వాడుతున్నాను. ఇందాక నేను చెప్పినట్టు నాకు కోడ్ చాట్ జీపీటీ ఇస్తోందన్నాము. అది నేను తీసుకొని గుడ్డిగా పెట్టేయట్లేదు కదా! నేను మళ్ళీ నా బుర్ర వాడి అది సరిగ్గా పనిచేస్తుందా లేదా అన్నది నేను మళ్ళీ చూడాల్సిందే. అది పైలట్ కాదింకా. అది ఇంకా కో పైలటే. ఆహ్, ఈ పరికరాల యొక్క ఆహ్, ఆహ్, రిజల్ట్ అల్టిమేట్ కాదు. అంటే ఒక 6 ఏళ్ల తర్వాత కొత్త రకమైన ప్రోగ్రామ్‌లు రావచ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అక్కడ మేబీ మనము ఇప్పుడు వాడుతున్నట్టుగా వాడకపోవచ్చు. ఇంగ్లీష్‌లోనే రాస్తూ ఉంటామేమో. చాలా బాగా చెప్పారు. యాక్చువల్‌గా మీరిందాక అన్న దాంట్లో ఇది పైలట్ కాదు, కో పైలట్ అన్నారు. ఆహ్, చాలా బాగా నచ్చిందది. ఆహ్, తేడా మన శ్రోతల కోసం ఒకసారి చెప్పండి. అంటే దానంతట అది చేసుకునే ఆటో పైలట్ నుంచి ఆటో పైలట్‌కిను, కో పైలట్‌కి మధ్య ఆ తేడా అన్నమాట మనం గమనిస్తుంది. అంటే మన స్నేహితుడిగా లేకపోతే మనతో పాటు ప్రోగ్రామింగ్ చేయగలిగే ఎవరు మనతో పాటు చర్చిస్తూ మనకి సహాయపడే ప్రస్తుతం ఉండే పరిస్థితి నుంచి భవిష్యత్తులో ఆటో జీపీటీ ఆర్ ఆహ్, యాగి ఏజీఐ అంటారు. ఆహ్, జనరల్ ఇంటెలిజెన్స్ దాకా వెళ్ళటానికి ఒక 4, 5 ఏళ్ళు లేకపోతే 6 ఏళ్ళు పట్టొచ్చు గానీ, ప్రస్తుతానికి మాత్రం ఒక స్నేహితుడి దశలోనే ఉంది అని జెప్పి అనిపిస్తుంది. అవునండి. అది ఇంకా కొన్ని తప్పులు కూడా చేస్తోందండి. ఉదాహరణకి ఆహ్, తెలుగులో ఏమంటారో తెలీదు. హాలోజినేషన్ అవును. ఆ ఆ! సమస్య బాగా ఉంది. భ్రమిస్తోందని భ్రమిస్తున్నట్టుంది అంతే. అది భ్రమల్లో ఉంటుంది. భ్రమలో దాంతో ఉంటుంది. ఆ! ఉదాహరణకి నేను ఒక సమస్య మీద ఉన్నాను. ఒక నెల్లాళ్ళ క్రితం. దానికి సరైన పరిష్కారం దొరకట్లేదనమాట. ఇంకా చివరగా నేను చాలా సేపు ప్రయత్నించిన తర్వాత అడిగాను. సో, ముందుగా అడగడానికి నేనెందుకు వేరే వాళ్ళ సహాయం తీసుకోవాలనే ఇగో అనుకోండి. ఏదైనా అనుకోండి. నా అనుభవం ముందెందుకు వేరే వాళ్ళ ఇది తీసుకోవాలి అని ఒక ఇగో లాంటిది. సో, అది ఒక లైన్‌లో సమాధానం చెప్పిందనమాట. ఓహ్! ఇది నాకెందుకు ఈ ఆలోచన రాలేదు అని నేను ప్రయత్నిస్తే అది ఒక లైబ్రరీని రిఫర్ చేస్తుందనమాట. ఈ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకొని ఈ ఫంక్షన్ ఆహ్, ఉపయోగిస్తే మీకు సాల్వ్ అవుతుందని. కాకపోతే ఆ లైబ్రరీ లేదు, ఆ ఫంక్షన్ లేదు. సో, అది ఊహల్లో ఒక లైబ్రరీని క్రియేట్ చేస్తుంది. ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తుంది. ఆహ్, ఐడియల్‌గా అలాంటి లైబ్రరీ ఉండాలి. లేదు. సో, నేనేమనుకున్నానంటే నేనే రాసి దాన్ని ఒక లైబ్రరీని అదే పేరుతో పబ్లిష్ చేద్దామని అనుకున్నానన్నమాట. కాకపోతే ఉద్యోగంలో ఉండడం వల్ల దాన్ని పబ్లిక్‌గా రిలీజ్ చేయలేదనుకోండి. అది వేరే విషయం. సో, సో, ప్రస్తుతానికి దానికున్న ఈ హాలుసినేషన్స్ ఆర్ అటెన్షన్‌ని ఈ నిజాల వైపే ఉంచు. తెలిసిన మట్టుకు మాత్రమే జెప్పు. కొత్త నాలెడ్జ్‌ని సృష్టించకు అని చెప్పడమే ప్రస్తుతం ప్రోగ్రామర్ల యొక్క ముఖ్యమైన పని. అది దాన్నే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అని జెప్పి అంటున్నారు. ఇందాక మీరు చెప్తున్నప్పుడు నెక్స్ట్ 6 ఏళ్లలో మేబీ అందరూ ఇంగ్లీష్‌లోను వాటిలోను రాస్తూ ఉంటారనుకుంటున్నారు. మరి మన తెలుగు ప్రజలు ఆ ప్రాంప్ట్స్‌ని తెలుగులో ఇస్తే వాళ్ళకి కావాల్సిన విషయాలను రాబట్టుకోవచ్చా? ప్రోగ్రామర్లే గాదు. దైనందిన జీవితంలో ఎంతోమంది అంటే మొత్తం మీద మన తెలుగు రాష్ట్రాల్లో ప్రోగ్రామర్‌లు 3% 2% ఉంటే మిగతా 98% మందికి ప్రోగ్రామింగ్‌తో అవసరము లేకపోతే దానివల్ల పెద్దగా ఉపయోగము ఉండదు. వాళ్ళు చాట్ జీపీటీని ఎలా వాడొచ్చంటారు? వాళ్ళు వాడుతున్న రంగంలోనే దైనందిన జీవితంలో వాళ్ళేం ఆహ్, ఓ వాళ్ళ రంగానికి సంబంధించిన సమస్యల గురించి అడగొచ్చండి. ఉదాహరణకి ఆహ్, ఒక వ్యాపారస్తులున్నారు.
వారి వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి? ఎలా కొత్త మార్కెటింగ్ టెక్నిక్స్ దాన్ని అడిగితే కొన్ని సమాధానాలు చెప్తుందండి. వాటిని మనం ఉపయోగించుకోవచ్చు. చాలామంది ఇప్పటికే ఆహ్, దాని నుంచి ఆహ్, ఉపయోగాలు పొందుతున్నారు. ఆహ్, నా స్నేహితులు కొందరు ఇక్కడ ఎయిర్‌బిఎన్‌బి అంటారు. అంటే ఇంటిని అద్దెకి ఇవ్వడానికి ఒక సంస్థ అనమాట అది. సో, మన ఇంటిని వేరే వాళ్ళకి అద్దెకివ్వచ్చు. ఒక రోజుకి, 2 రోజులకి హోటల్స్‌లా. సో, అలా లిస్ట్ చేసినప్పుడు ఎలా చేస్తే నాకు హ్మ్, ఎక్కువ ఆదాయం వస్తుంది? ఎలా చేస్తే నాకు ఆహ్, ఎలా ఇల్లు ఉంచితే నాకు ఎక్కువ మంది అతిథులొస్తారు? ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగారనమాట చాట్‌జీపీటీ. అడిగి అది చెప్పిన సమాధానాలు ఆహ్, ఫాలో అయ్యి వాళ్ళు మంచి ఆదాయం గడించారు. ఆహ్, ఇప్పటికే కొన్ని కొత్త కొత్త వ్యాపారాలు, ఆ వ్యాపారాలకు సంబంధించిన ఐడియాలు వీటన్నిటిని చాట్‌జీపీటీని అడుగుతున్నారు. ఆహ్, ఇప్పటికే చూస్తూ ఉన్నారు చాలా మంది పుస్తకాలు కూడా రాస్తున్నారు చాట్‌జీపీటీ ఉపయోగించి. అబ్బో! మీ మొన్నే ఒక తెలుగు సినిమాలో ఈ ఏఐని ఉపయోగించి ఆహ్, ఒక మ్యూజిక్ ట్రాక్ రికార్డ్ చేశారని విన్నాము. ఇది చాలా ఒక దైనందిన ఆశ్చర్యంగా ఉంది. అదే ఆశ్చర్యకరంగా ఉంది. అదే మ్యూజిక్ సో, ఆహ్, మనం గూగుల్ సెర్చ్‌కి, దీనికి ఉండే వ్యత్యాసం అదేనేమో. గూగుల్ సెర్చ్‌లో మనకి ఒక 10, 20 పేజీలు మన మొహాన పడేసి వెతుక్కో, చదువుకో అని జెప్పి అంటుంది. ఇక్కడేమో మనం అడిగిన ప్రశ్నకి తగ్గట్టుగా ఆ 20, 30 పేజీలని అదే వెతికి దాంట్లో ఉండే సారాన్ని మన ప్రశ్నకి తగ్గట్టుగా మార్చి మన చేతికిస్తుంది. అక్కడిదాకా బానే ఉంది గానీ, సంగీతాన్ని సృష్టించడం మాత్రం అద్భుతం. ఆహ్, నెక్స్ట్ ఇంక కొన్నాళ్ళల్లో ఆహ్, ఆల్రెడీ చాలా కొన్ని కొత్త ప్రోగ్రామ్‌లేవో ఉన్నాయి. అందులో వీడియోస్ కూడా తయారు చేయగలుగుతుంది అని చెప్పి విన్నాను. ఇలా చూస్తే ఒక 4, 5 ఏళ్లలో సినిమా గూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటే మొత్తం సినిమా తయారు చేసి రిలీజ్ చేయొచ్చేమో ఇంకా. తప్పనిసరిగా అండి. ఇప్పటికే హ్మ్. ఆహ్, ఇది ఒక 20 ఏళ్ల క్రితం లేదా 30 ఏళ్ల క్రితం ఈ యానిమేషన్ సినిమాలొచ్చినప్పుడు ఆహ్, కంటే విభిన్నమైన పరిస్థితనమాట ఇది. మేబీ ఒక సినిమా కథ తయారు చేస్తారేమో. ఆహ్, ఆ కథలో మనకు నచ్చిన హీరోని మనం ఊహించుకోవచ్చనమాట. మనం ఈ ఈ హీరో ఈ సినిమాలో యాక్ట్ చేసినట్టు కావాలి అనుకుంటే, ఆ హీరోలాగా మాకు కనిపిస్తాడు. అలాంటి టెక్నాలజీ పెద్ద కష్టమేం కాదనమాట. నాకు ఆహ్, తెలుగు తెలుగు సినిమాలో అంటే నాకు బాగా ఇష్టమైన విషయం ఏంటంటే, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు. ఈ మధ్య జనరేటివ్ ఏఐ యూజ్ చేసి ఈ మధ్య వచ్చిన 'సీతారామం' సినిమాలో పాటలు చరణ్ గారు గాకుండా ఎస్‌పి గారు పాడుంటే ఎలా ఉండేది అని చెప్పి చాట్‌జీపీటీని అడిగితే చాట్‌జీపీటీని గాదు. ఇంక చాట్‌జీపీటీని వాడడం ద్వారా వచ్చిన ఇంకొక ఏఐ పరికరాన్ని అడిగినప్పుడు బాలు గారు పాడినట్టుగానే ఆ పాటని సృష్టించి ఇచ్చిందనమాట. అది, అది విన్నాక ఆ విషయం అనిపించింది. ఇంకెప్పటికి బాలు గారే పాడుతూ ఉండొచ్చు ఇంకో 100 ఏళ్ళకి కూడాను మనకిష్టం గాబట్టి. వేరే సింగర్‌లతో పనేముంది అని జెప్పి. ఆ! చరిత్రలోని పాత్రలన్నీ మన ముందు కనిపిస్తాయండి. అదే. తప్పనిసరిగా. చాలా బాగుంది. ఆహ్, ఆహ్, మనకి మరొక మరొక ప్రశ్న ఈ ప్రోగ్రామింగ్ విషయంలోనే మీరు ఇందాక టెస్ట్ కేసులు అవి రాయడానికి దాన్ని ఉపయోగిస్తామన్నారు. దీనికి మీరు రాసిన కోడ్ తీసుకెళ్ళి పక్కనే ఉండే చాట్‌జీపీటీ విండోలోకి పోస్ట్ చేసి అలాగే చేస్తారా? లేకపోతే మీ మీ రోజువారీ డెవలప్‌మెంట్ ఎన్వైర్న్‌మెంట్ అంటే మీరు విజువల్ స్టూడియో కోడ్ కానీ, లేకపోతే విజువల్ స్టూడియో ప్రాపర్‌గా గాని వాడుతున్నప్పుడు దాంట్లో ఉన్న ఇంటిగ్రేషన్‌లు, ప్లగిన్‌ల ద్వారా గాని దీన్ని వాడుతున్నారా? అది వాటి వల్ల తేడాలు అవి మా శ్రోతలకి. ఆహ్, యాహ్! విజువల్ స్టూడియో కోడ్‌ని నేను నా ఉద్యోగంలో నేను వాడలేనండి. ఆహ్, మా మా సంస్థలో ఏం చేశారంటే ఒక, ఒక కోపైలట్‌ని తయారు చేశారు వాళ్ళే. ఆఫ్‌కోర్స్ అది చాట్ జీపీటీ బేస్ మీదే అనుకోండి. మోడల్ మీద. సో, దాన్ని ఇంటిగ్రేట్ చేశారు చాలా చాట్ యాప్స్ తోటి. లైక్ స్లాక్. మేము స్లాక్‌లో ఒక బాట్ లాగా పెట్టారు. దాంట్లో మేము వాడుతూ ఉంటాం అన్నమాట. అడుగుతూ ఉంటాం దాన్ని. ఐడీలో విజువల్ స్టూడియో కోడ్ లాంటి దాంట్లో కనుక ఉంటే హ్మ్, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కాపీ పేస్ట్ సమస్య తగ్గుతుంది. ఇంకా దానికి కంటెక్స్ట్ ఎక్కువ బాగా అర్థమవుతుందన్నమాట.
అవునవును. యాక్చువల్‌గా నేను స్కెలెటన్ అదే అని. చెప్పబోతున్నాను. హ్మ్. ఐడీలో ఉండటం వల్ల మీ ప్రాజెక్ట్‌లో ఉండే మీరు రాసే కోడ్ ఎలా రాస్తారో అనేది దానికి తెలియడం ద్వారా మీరు జస్ట్ కామెంట్ లాగా పెట్టి నాకు ఈ ఫంక్షన్ కావాలి అన్నప్పుడు మీ ప్రోగ్రామ్ అంటే మీ ప్రాజెక్ట్‌లో మీ శైలికి తగ్గట్టుగానే అది మీ లోకల్‌గా ఉన్న ఫంక్షన్స్ వాడి తయారు చేస్తుంది కోడ్. అది చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అవునండి. ఆహ్, నేను మరో దాని కోసం వాడుతుంటానండి. ఇప్పుడు 2 రకాలుగా. ఒకటి ఇప్పుడు డిజైన్ డయాగ్రామ్స్ చేయడమండి. అది కూడా రో అది నా రోజువారీ పనిలో భాగం అది. అది మామూలుగా డయాగ్రామ్ తయారు చేయడానికి, ఒక బొమ్మ తయారు చేయడానికి ఒక 2 గంటలు పడుతుందనుకుందాం. అది నేను ఇంగ్లీష్‌లో రాస్తే దానికి ఒక 10 నిమిషాలే పడుతుంది. నాకు స్కెలిటన్ డిజైన్. కానీ అది బొమ్మ కింద మార్చడానికి నాకు 2 గంటలు, 3 గంటలు పట్టొచ్చు. అందుకోసం ఏంటంటే నేను చాట్‌జీపీటీని వాడతాను ఈ బొమ్మ తయారు చేయడానికి కూడా. మిరమైడ్ డయాగ్రామ్స్ అని చెప్పి మార్క్‌డౌన్ అంటే ఇంగ్లీష్‌లోనే రాస్తాము. కానీ దాన్ని ఒక పిక్చర్‌లా తయారు చేస్తాం. సో, నా సమస్యని, నా డిజైన్‌ని ఒక ఇంగ్లీష్‌లో ఒక పారాగ్రాఫ్‌లా రాస్తాను. చాట్‌జీపీటీని అడుగుతాను. దీన్ని ఒక పిక్చర్‌గా తయారు చెయ్యి అని. అది తయారు చేసి పెడుతుందండి. అది ఒకటి. అవును. ఇంకొకటి ఏదో ఎవరో రాసిన కోడ్ ఉంటుంది. ఒక 2 ఏళ్ల క్రితమో, 3 ఏళ్ల క్రితమో. ఎవరో రాసారు. ఎలాగో రాసారు. అది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అలాంటి చోట్ల కూడా ఓకే. దీనికి ఇది ఏం జరుగుతుందో నాకు చెప్పు. లేదంటే దీన్నే నాకొక ఒక పిక్చర్‌గా తయారు చెయ్యి అని అడుగుతాననమాట. కోడ్‌ని పిక్చర్‌గా తయారు చేయమని అడుగుతాను. అంటే డిజైన్ నుంచి పిక్చర్, పిక్చర్ నుంచి కోడ్, అలాగే కోడ్ నుంచి పిక్చర్, పిక్చర్ నుంచి డిజైన్. ఇలా కూడా వాడుతున్నాననమాట. అద్భుతం అండి. యాక్చువల్‌గా ఇది మీరు గూడా 16 ఏళ్ల నుంచి ఈ రంగంలో ఉన్నారు గాబట్టి మీకన్నా ఒక 4 ఏళ్ల ముందో ఎంతో మొదలుపెట్టుంటాను. ఆ రోజుల్లో ఆహ్, రేషనల్ స్వీట్ అనేవి కొన్నుండేవి. అలానే ఈ ఈ ర్యాట్ టూల్స్ ఏంటంటే మనం ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ గీసితే దాని నుంచి జావా సోర్స్ కోడ్, అలానే జావా సోర్స్ కోడ్ రాస్తే మీకు బొమ్మలు వేసే ఒక పరికరాలుండేవన్నమాట అప్పట్లో. అవేంటంటే జస్ట్ మన హ్మ్. కంప్యూటర్‌లోనే పనిచేసేవి. అవి అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఎందుకంటే అప్పట్లో బాగా ఖరీదుగా ఉండేవి. అలానే చాలా కష్టం అన్నమాట వాడడం వాటిని. వాటి వల్ల మంచి కోడ్ జనరేట్ అయ్యేది గాదు. మంచి బొమ్మలు వచ్చేవి గావు. ఇప్పుడు ఆ యొక్క ఆ విజన్ ఇప్పుడు నిజంగా యాక్చువల్‌గా మన ముందుకొస్తుంది. ఏంటంటే ఫస్ట్ నేను ఏదైనా కొత్త కంపెనీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం జేశారు? వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే నాకు ఈజీగా 2, 3 వారాలు ముందు వాళ్ళ కోడ్ బేస్ అర్థం చేసుకోవడానికి పడుతుంది. ఇంట్లోకొచ్చి బొమ్మలేసుకొని, వాళ్ళు దీన్ని కాంపోనెంట్ డయాగ్రామ్ ఇదేనా? వెళ్లి మళ్ళీ వాళ్ళతోటి పరీక్ష చేయించుకొని చాలా సమయం వెచ్చించాల్సొచ్చేది. ఇప్పుడు అదంతా రోజుల లెక్కలో అయిపోతుందేమో వారాల కన్నా గూడా. అంటే పెద్ద కోడ్ బేస్‌ల మీద ఎలా పనిచేస్తుందని చెప్పలేము. బట్ మనకి ఆహ్, హై లెవెల్‌లో అర్థమైతే దాన్ని ఈజీగా పిక్చర్‌గా మార్చడానికి, విజువలైజ్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందన్నమాట. ఇప్పటిదాకా మీరు ఆహ్, బొమ్మలు తయారు చేయడం, అలానే బొమ్మ నుంచి కోడ్ తయారు చేయడం అన్నారు. ఆహ్, ఇమేజెస్ తయారు జేయడంలో గూడా అంటే ఇమేజెస్ నుంచి కోడ్ తయారు జేయడం గూడా బాగా ఇప్పుడు ప్రాచుర్యంలోకొస్తున్నట్టు చూస్తున్నాను. మనకు అవును. కావాల్సిన వెబ్ పేజ్ డిజైన్‌ని మనం గనక చేత్తో గీసి, దానికి చాట్‌జీపీటీ లాంటి పరికరాలకిస్తే ఆర్ లాంగ్వేజ్ మోడల్స్‌కిస్తే, దాన్ని చూసి కావాల్సిన హెచ్‌టీఎంఎల్ కోడ్ కరెక్ట్‌గా పిక్సెల్ పర్ఫెక్ట్‌గా దానికి కావాల్సిన జావా స్క్రిప్ట్‌తో పాటు అది రియాక్ట్‌లో కావాలంటే రియాక్ట్‌లో లేకపోతే ఇంకేదన్నా ఫ్రేమ్‌వర్క్ వాడి చేయమన్నా గూడా ఇప్పుడు చేస్తున్నట్టు నేను కొన్ని ఉదాహరణలు గమనిస్తున్నాను. దాన్నేమన్నా మీరు వాడారా? ఆహ్, నేను డెమోలే చూసానండి. నేను ప్రత్యక్షంగా వాడలేదు. ఓకే. ఆహ్, అదే ఎందుకంటే అత్యంత అన్ని కంపెనీల్లో జరిగే అత్యంత ఆహ్, సమయం వృధా చేయడం ఏదో జరుగుతుందిరా అంటే ఆ! డిజైనింగ్ టీమ్ వాడిచ్చిన కరెక్ట్. ఆ అందమైన బొమ్మని మనం ఎలా పాడు చేస్తాము అనే దాని మీదే ఉంటుంది. ఆ! ఆ! అవునండి. అంటే నేను ఇందాక చెప్పిన డిజైన్‌లేంటంటే ఆహ్, ఆర్కిటెక్చరల్ డిజైన్స్ అన్నమాట. లేదంటే అవునవును. అదే లో మీరు లెవెల్ డిజైన్. ఆహ్, ఇది మీరు అదే చెప్తున్నది కాంపోనెంట్ డయాగ్రామ్స్ కాంపోనెంట్ గాని డిజైన్. ఆ! అవును. ఇది కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటుందండి. చాలా సమయం వృధా అవుతుంది. వాళ్ళు ఎంత ఇప్పుడు ఫిగ్మా లాంటి పరికరాలొచ్చినా ఇప్పటికీ ఎక్కువ సమయం ఎక్కడ పోతుంది అంటే అక్కడే పోతుంది. అవును.
అద్భుతం అండి. ఇంకా ఆఖరిగా ఒక ప్రశ్న. ఇవన్నీ మనం మన కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన కోడ్, అలానే మన కంపెనీకి సంబంధించిన వ్యాపార సంబంధమైన విషయాలు అడిగితేనే గదా! అంటే ఏదైనా మనం ప్రోగ్రామింగ్ రాస్తున్నాము అంటే, మన వ్యాపార సంస్థకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మీదే మనం ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటాం. అప్పుడు నేను ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నానంటే వాళ్ళదేదో ఒక అత్యద్భుతమైన కొత్త అల్గోరిథం ఏదో తయారు చేసుకొని వాళ్ళతోటి చేస్తున్నామనుకోండి. అది మనం చాట్ జీపీటీ ఇవ్వడం అనేది ఆహ్, అదొక సెక్యూరిటీకి సంబంధించిన విషయం. అలానే పిఐఐ అంటే మన ఐడెంటిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ బయటికి పొక్కే అవకాశాలు ఇలాంటివి గూడా ఉన్నాయి అని జెప్పి కొంచెం భయాలున్నాయి. దాన్ని మీరెలాగా పరిగణిస్తారు? అండ్ దాని కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఒకటి మీరు పనిచేసే సంస్థలో వీటిని ఉపయోగించొచ్చా లేదా అనేది ముందుగా తెలుసుకోవడం అత్యవసరం అండి. ముందుగా ఎందుకంటే కొన్ని ఇప్పటికే కొన్ని చోట్ల విన్నాము. కొన్ని ఐపీలు లీక్ అయ్యాయని చెప్పి. సంస్థల యొక్క సీక్రెట్స్ ఎవరో వాడడం వల్ల ఆహ్, లీక్ అయ్యాయని చెప్పి విన్నామనమాట. సామ్‌సంగ్ వాళ్ళవనుకుంటా. ఇప్పుడు చాలా అయ్ సంస్థలు వాళ్ళ వాళ్ళ ఆహ్, వ్ వెర్షన్ ఆఫ్ చాట్ జీపీటీ తోటొస్తున్నాయి. అలాగే మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలతో అగ్రీమెంట్‌లు చేసుకుంటున్నాయి. కాబట్టి కొంతవరకు ఆహ్, సమస్య లేదనుకుంటాను. కాకపోతే ఏంటంటే లో ఆహ్, వాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా నేనైతే క్రితం ఆహ్, నా పనిని ఆహ్, ఇలాంటి పబ్లిక్ డొమైన్స్‌లో ఉంచనండి. అది మాకు ఆహ్, అది ఒక నిషిద్ధం కూడా. ఎలాగైతే అంతకుముందు స్టాక్ ఓవర్‌ఫ్లోలో మీ కోడ్ పోస్ట్ చేయొద్దు అని జెప్పి జాగ్రత్తలు స్టాక్ ఓవర్‌ఫ్లో లాంటివి వచ్చిన కొత్తలో చాలామంది వాళ్ళ కంపెనీ కోడ్ గూడా పోస్ట్ చేసేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత అలవాటు మానుకొని కొంచెం జాగ్రత్త వహించడం మొదలుపెట్టారు. ఇక్కడ గూడా అలాంటిదే చూడొచ్చేమో. తొలినాళ్ళల్లో ఆ! కొన్ని తప్పిదాలు జరుగుతాయి. మెల్లిగా అలవాటు చేసుకొని కోడ్ పోస్ట్ చేసినా గూడా దాంట్లో ఉండే సారాన్ని మార్చేసో, లేకపోతే కాస్త దగ్గరగా ఉండేట్టుగానో చేసి పోస్ట్ చేసి అడుగుతారేమో అనిపిస్తుంది. తప్పనిసరిగా జరుగుతుందండి అది. అది కంపెనీ ఆన్ బోర్డింగ్ ట్రైనింగ్స్‌లో ఇది ఖచ్చితంగా ఉండబోతోంది. ఉంటోందో ఆల్రెడీ నాకు తెలీదు. చాలా సంతోషమండి. యాక్చువల్‌గా ఆహ్, ఎ ఎన్నో విషయాలు యాక్చువల్‌గా మీరు పంచుకున్నారు ఈరోజు. మొట్టమొదట మీరెలాంటి టూల్స్ వాడతారు? ఎందుకోసం వాడతారు? ముఖ్యంగా ఈ డయాగ్రామింగ్ నుంచి కోడ్ నుంచి డయాగ్రామింగ్ సిస్టమ్ డిజైన్ డిజైన్స్ తయారు చేయడం గానీ, లేకపోతే సీక్వెన్స్ డయాగ్రామ్స్‌లో గానీ, అలాగే ఈవెన్ విజువల్ డిజైన్ యూఐ డిజైన్‌ని కోడ్‌గా మార్చడం వీటన్నిటి గురించి ఆహ్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. అందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంటర్నెట్‌లో మనకి దీనివల్ల ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అవనేది బోలెడు కనిపిస్తూనే ఉంటాయి. వెతుక్కునే వాళ్ళకి ఆహ్, బానే ఉంటుంది. కానీ ఏమిట్రా ఈ చాట్ జీపీటీ అనేది నాకు ప్రోగ్రామర్‌గా నాకేమిటి ఉపయోగం అని నిజంగా ఒక 16 ఏళ్ల అనుభవం ఉన్న మీరు మీ దైనందిన జీవితంలో మీరు వాడడము, దానివల్ల దాని లాభాలు మీరు పొందటము వింటే చాలామంది దీని మీద ఇంకాస్త నమ్మకం ఏర్పడి, వాళ్ళు గూడా దీన్ని వాడుకొని వాళ్ళ ఆహ్, వాళ్ళ వృత్తిలో గాని, లేకపోతే వాళ్ళ దైనందిక జీవితంలో గాని దీని లాభాలు వాళ్ళు తీసుకుంటారని జెప్పి నేను భావిస్తున్నాను. దిలీప్ గారు చాలా సంతోషం మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. తప్పకుండా. మళ్ళీ మనకు కుదిరినప్పుడు ఇంకోసారి మీరు కొత్త కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు బోలెడు నేర్చుకుంటున్నారు గాబట్టి, మీరు మళ్ళీ ఈ పాడ్‌కాస్ట్‌కొచ్చి మీ అభిప్రాయాలు పంచుకుంటారని జెప్పి ఆశిస్తున్నాను. తప్పనిసరిగానండి.